రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గత 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరటనిచ్చిందన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలో బీసీలకు 2,625 స్థానాలను రిజర్వేషన్ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరైన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసన సభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ సర్వే కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా ఎంతమంది ఎన్యుమరేటర్స్ని పెట్టినారు, 150 ఇళ్లకు ఒక క్లస్టర్ లాగా తయారు చేసినారు. ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు, ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని. ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి 2, 3 ఓట్లు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి మనం మొత్తుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే దాదాపు 5-6 లక్షల మంది, 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడ వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి, అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే వీటికి శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం.